మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్కారం. ఆషాఢ మాసం అనగానే ముఖ్యంగా ఆడవాళ్ళకు బాగా ఇష్టమైంది గోరెంటాకు. అదే పనిగా అందరూ గోరెంటాకు ఫోన్లు చేసుకుని మరీ మీ ఇంట్లో ఉందా, మీ ఇంట్లో ఉందా అని అందరి ఇళ్లలో గోరెంటాకు చెట్లు ఉండడం ఇప్పుడు అసంభవం అయిపోయింది. చాలా తక్కువ మంది ఇళ్లలో ఉంటుంది. లేని వాళ్ళు లైక్ పొళ్ళు లాగా కలుపుకొని కూడా పెట్టుకుంటారు. ఇక మెహందీ కోన్ లాగా. అసలు నిజంగా గోరెంటాకు అలా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అంటే ఓకే, పెట్టుకోకూడదు అంటే మరి ఎలాంటి గోరెంటాకు పెట్టుకోవాలి? అసలు గోరెంటాకుకి ఏంటి ఇంతగా అందరూ గోరెంటాకు మంచిది 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 అంటారు. అసలు గోరెంటాకు వెనక ఉన్న కథ ఏంటో చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గోరెంటాకు వెనకాల ఒక పూర్వ కథ వృత్తాంతం అనేటువంటిది ఉంది. పూర్వం పార్వతీదేవి పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఉండగా, అంటే చాలా మందికి ఏంటంటే తన భర్తే కదా, ఎందుకు తను మళ్ళీ ఆరాధన చేయడము అనేటువంటి సందేహం కూడా వస్తుంది. అమ్మవారికి సర్వస్వం ఈశ్వరుడే కాబట్టి అమ్మవారి ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండగా తన వేలి నుంచి చిన్న కట్టె రుధిరం అంటారు, అంటే రక్తపు బిందువు భూమి మీద పడింది. ఆ పడ్డటువంటి బిందువు ఒక మొక్కలాగా మొలవడం ప్రారంభమైపోయి ఒక చెట్టుగా మారింది. అలా చెట్టుగా మారినటువంటిదే గోరింటాకు చెట్టు. ఆ గోరింటాకు చెట్టు నడుస్తూ అమ్మవారి దగ్గరకు వచ్చింది. వెంటనే అడగొద్దు, గోరింటాకు చెట్టు నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే, పూర్వం వృక్షాలు నడిచేవి. ఎందుకంటే మనము సుందరాకాండ పారాయణంలో కూడా ఉంటుంది, మైనాక పర్వతము రెక్కలు ఉండేవి పర్వతాలన్నిటికీ. ఇంద్రుడు అన్నిటిని కోసేస్తున్నాడు, ఋషులందరూ కూడా యాగాలు చేయడం ఆపేస్తున్నారు. ఏ పర్వతం వచ్చి మీద పడుతుందో అంటే అన్ని రెక్కలు కొడితే అక్కడ ఒక పర్వతం అక్కడ పర్వతం పడిపోయినప్పుడు మైనాక పర్వతం వచ్చి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి దాచుకుంటుంది. వాయునందనుడు దాచిపెడతాడు, వాయుదేవుడు. అప్పుడు ఆంజనేయ స్వామి వస్తే ఈ వృత్తాంతం అంతా చెప్తుంది. నేను మీ తండ్రి గారు దాచిపెట్టినటువంటి పర్వతాన్ని, నాకు ఇంకా రెక్కలు ఉన్నాయి, నీకు ఏ విధంగా సహాయం కావాలో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది వచ్చి. కాబట్టి అలా చెట్టు నడుచుకుంటూ అమ్మవారి దగ్గరకు వచ్చి, నన్ను ఎందుకు పుట్టించావమ్మా నువ్వు అని అడిగితే, ఒకసారి కొమ్మలు అలా పట్టుకుని తీస్తే చెయ్యి మొత్తం అంతా కూడా ఆ గోరెంటాకు వల్ల ఎర్రగా అయిందనమాట. అవ్వగానే అమ్మవారు అంది, స్వామివారు వస్తున్నారు అప్పుడే, కొద్దిసేపు నువ్వు పక్కకుండి మళ్ళీ పిలుస్తా అని చెప్పి స్వామివారు రాగానే స్వామివారికి ఇలా చూపికి ఎర్రగా ఉంది. ఏంటి చేతులు ఎర్రగా ఉన్నాయి, భలే బాగుంది, వాసన చాలా బాగుంది అని ఆయన విపరీతమైన ప్రేమ చూపించాడు అనమాట అమ్మవారి పైన. అమ్మవారు చాలా ఆనందించింది. మరుసటి రోజు ఆ గోరెంటాకు చెట్టును పిలిచి, నీ వల్ల స్వామివారు నన్ను ఇంతగా దగ్గరికి తీసుకొని ప్రేమ చూపించాడు కాబట్టి, ఏ మాసంలోనైతే నేను ఈ యొక్క రుధిరాన్ని భూమిపైన విడవడం వల్ల మొలిచావో ఆ మాసంలో నువ్వు గోరెంటాకుగా, అంటే ఎప్పుడు కూడా పచ్చగా పండేట్టుగా, అంటే నువ్వు ఆకుగా ఉంటే ఆకుపచ్చగా ఉంటావు, చేతి మీదకి వస్తే ఎర్రగా అవుతున్నావు. ఈ రెండు కూడా మంగళకరమైనటువంటివి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇలా పచ్చగా ఉంటూ, తర్వాతకి ఈ తీసుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఆ మాసంలోనే పెట్టుకుంటుందో, ఆషాఢ మాసంలో పెట్టుకొని చేతులు మంచిగా పండుతాయో, ఆమె యొక్క 5వ తనం అనేటువంటిది ఎక్కువ రోజులు మెండుగా ఉంటుంది అని వరమిచ్చి అమ్మవారు ఆషాఢ మాసంలో ఈ గోరెంటాకుని పెట్టుకోండి అని చెప్పింది. ఇది పూర్వ కథ. ఇంతవరకు బాగానే ఉంది. మరి సైంటిఫిక్ ఏమైనా సరే మనకు లాభాలు ఉండాలి కదా. మనం అంతా కూడా ఏంటంటే పురుషార్థం లేనిది పుణ్యం కూడా పాటించాం అనమాట. అంటే డబ్బు ఏదైనా ఉపకరమైనటువంటిది ఉంటేనే మనం ఏదైనా చేస్తాం. పూర్వం అందరూ కూడా ఏంటంటే పొలం పనులకు వెళ్ళేవాళ్ళే. ఆషాఢ మాసం వచ్చిందంటే విశేషంగా చిన్న పిల్లలతో సహా కొంచెం వాడికి ఏమైనా సరే నాట్లు వేయడం వచ్చిందా వాడిని కూడా పొలానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పొలాలు ఉండేవి, ప్రతి ఒక్కళ్ళ పంటకి కూడా పని ఉండేది. కాబట్టి ఏం చేయాలి, అందుకని ప్రతి ఒక్కళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు. కాళ్ళన్నీ కూడా, చేతులు నీళ్ళలో పెట్టాలి, కాళ్ళు నీళ్ళలోనే ఉండాలి, కాళ్ళన్నీ పగిలిపోయేవి. ఇంకోటి ఏంటంటే బయట వాతావరణం అంతా కూడా బాగా వేడిగా ఉంటే శరీరం ఏం చేస్తుందంటే తత్వం చల్లపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. బయట వాతావరణం చల్లకుంటే శరీరం వేడిగా చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల విపరీతమైన ఉష్ణము, వేడి బయటకు వచ్చేది. అప్పుడు ఆ గోరెంటాకు అనేటువంటిది చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వేడంతా కూడా తీసేసుకునేది. ఇంకోటి చేతులు బాగా పండేవి, యాంటీబయోటిక్, అస్సలు ఇన్ఫెక్షన్స్ వచ్చేవి కాదు. ఏ ఆకులోనైనా ఆషాఢ మాసంలో పురుగులు పుట్టలు అవి ఇవి వస్తాయి, కానీ చేతికి పెట్టుకోవడం వల్ల కొన్ని రుచి చూడండి, అది ఎంత కడిగినా వాసన చూస్తే వాసన మాత్రం పోదు. అచ్చమైనటువంటి మంచి నాటు ఆకులు ఏమైనా ఉంటే అన్నం తింటున్నా కొంచెం అదే స్మెల్ వస్తుంది, కానీ చాలా మంచిది. అలా రావాలి. అలా తినేటప్పుడు ఏమైనా క్రిమి కీటకాలు ఏమైనా సరే, మనం ఏ ఆకుకూరో తెలియక ఆ మాసంలో వండినా, ఎందుకంటే ఈజీగా ఇంట్లో పండే ఆకుకూరలు అలా తెచ్చుకొచ్చి కడిగేసి వండేస్తారు.
అసలు ఆషాఢ మాసంలో ఎవ్వరు కూడా ఎటువంటి ఆకుకూరలు వండకూడదు. అవును, అప్పుడు చిన్న పురుగులు ఎక్కువగా ఉంటాయి, ఎంత కడిగినా ఏదో ఒకటని ఉంటుంది. కాబట్టి అందుకే చాతుర్మాస దీక్ష చేసేటువంటి రుచులు మునులు ఆకుకూర తినరు. చాలా మంది అవి తినడం వల్ల శరీరానికి రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి బ్యాన్. అది నిజం, తినకూడదు. చిక్కుడు తినకూడదు, చిక్కుడుకాయ లోపల కూడా పురుగులు వస్తాయి. ఇలా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అలా తీసుకోవడం వల్ల భోజనార్థం కూడా ఎటువంటి లోపము ఇబ్బంది లేకుండా శరీరం అనేటువంటిది బాగుంటుంది. ఈ 2 కారణాల వల్ల ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఇక మీరు అడిగారు ఏవైనా పొళ్ళుంటే మెహందీలాగా పెట్టుకుంటున్నారు అంటే, తలకు పెట్టే రంగులని ప్యాకెట్లలో నింపి చేతికి పెట్టుకుంటున్నారండి. ఏ గోరింటాకైనా బాగా గుర్తుంచుకోండి, మనకి కలియుగంలో ఏంటంటే ఇన్స్టెంట్ అయిపోయింది మొత్తం. ఇలా కలుపుకోగానే భోజనం రెడీ, ఇలా కలుపుకోగానే కాఫీ రెడీ. అవి మంచిది కాదు. దేనికైనా ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉండాలి. మనం విత్తనం వేయగానే చెట్టు అయిందంటే అది డేంజర్. ఆ విత్తనం అనేటువంటిది చిన్నగా పెరిగి చిన్న మొక్క నుండి చెట్టు నుండి మానైతే అప్పుడు ఓకే, అది మంచిది. కాబట్టి అలా వచ్చినటువంటిది. ఈ గోరింటాకులు ఏమైంది, పొడిగా పెట్టుకుంటారు, పావు గంట కూడా ఉండదు, మారిపోతుంది. ఏం లాభం? అలా పెట్టుకున్నారు, తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు కూడా ఉండదు. ఇంకా రేపు పెళ్ళంటే ఇవాళ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది పెట్టుకుంటున్నారు తప్ప అస్సలు అది మంచిది కాదు. న్యాచురల్ గా మీరు నమ్మరు, పూర్వం గోరింటాకు మగవారు కూడా పెట్టుకునేవాళ్ళు. చెప్పే కదా, కాళ్ళకు పెట్టుకున్నారు, చేతులకు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పనికి వెళ్తారు, కాళ్ళు పగులుతాయి కాబట్టి. ఒకటి. రెండోది ఏంటంటే, మరీ పెద్ద వయసు కాదు, అంటే హయ్యర్ సెక్షన్స్ కాదు, లోయర్ సెక్షన్కి వచ్చేసరికి నాకు తెలియదు ఈ విషయం. మా నాన్న వాళ్ళు అంతకుముందు మాట్లాడుకుంటుంటే విన్నా. మామూలుగా మాట్లాడుతూ అరే మన పుట్టినరోజుకు గోరింటాకు పెట్టేది ఆషాఢ మాసం కానీ దగ్గర ముందు వెనక ఉంటే అంటే, నేనన్నా ఆషాఢ మాసం ఉంటే మాత్రం అప్పుడు పుట్టినరోజు వస్తే గోరింటాకు ఎందుకు పెడతారంటే, వాడి పుట్టినరోజు అంటే ఎట్లా తెలవాలి? వాడి చేతికి గోరింటాకు పెడితే వాడు పుట్టినరోజు అయినట్టు. వాడు కొత్త బట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నా వాడి చేతికి గోరింటాకు ఎందుకు ఆ గోరింటాకు పెట్టుకో పుట్టినరోజు అని అడిగాలంట. అంత విశిష్టత, అంటే పిల్లలకి అదొక సాంప్రదాయంలో భాగంగా ఉండేది, అంత బాగుండేది. కాబట్టి గోరింటాకు అనేటువంటిది ఒక సెంటిమెంట్, ఒక సైంటిఫిక్ రీజన్, చాలా మంచిది. గోరింటాకునే వాడండి, ఎట్లయినా సరే న్యాచురల్ ఉండేటువంటిది వాడడం చాలా మంచిది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.